సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక ప్రత్యేక పోలీసు బృందం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతోంది. ఈ బృందాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేదా సిట్ అని పిలుస్తారు. ఒక చాలా సీరియస్ మిస్టరీని ఛేదించడానికి దీని జూలై 19, 2025న ఏర్పాటు చేశారు. ఈ మిస్టరీ చాలా మంది ప్రజల గురించి, వారిని చాలా సంవత్సరాలుగా రహస్యంగా చంపి పాతిపెట్టారు. ఈ బృందానికి ప్రణబ్ మొహంతి అనే సీనియర్ పోలీసు అధికారి నాయకత్వం వహిస్తున్నారు. వారి ముఖ్య పని ఈ మరణాలను దర్యాప్తు చేయడం, దాచిపెట్టిన సమాధులను కనుగొనడం మరియు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం. సిట్ పని చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు నిజం చాలా కాలంగా దాగి ఉందని నమ్ముతారు మరియు ఈ ప్రత్యేక బృందం చివరకు దానిని బయటపెట్టగలదని వారు ఆశిస్తున్నారు. ఈ దర్యాప్తు సిట్ను బోలియార్ అనే గ్రామానికి నడిపించింది. వారు అక్కడికి వెళ్లారు ఎందుకంటే ఇప్పుడు కీలక సాక్షి అయిన ఒక వ్యక్తి ఒక షాకింగ్ కథతో ముందుకు వచ్చాడు. ఈ వ్యక్తిని తరచుగా ఫిర్యాదుదారు అని పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం ఒక యువతి మృతదేహాన్ని పాతిపెట్టడానికి తాను సహాయం చేశానని కోర్టుకు చెప్పాడు. ఆ అమ్మాయికి 12 నుండి 15 సంవత్సరాలు మాత్రమే ఉంటాయని అతను చెప్పాడు. ఆమెకు హాని చేసి ఆపై హత్య చేసి అడవిలో పాతిపెట్టారని అతను పేర్కొన్నాడు. ఈ కథే ఇప్పుడు పోలీసులు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి కారణం. వారు ఆ అమ్మాయి మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ కేసులో అత్యంత ముఖ్యమైన సాక్ష్యం కావచ్చు. అతని వాంగ్మూలం ఈ క్షణంలో దర్యాప్తుకు మార్గదర్శకం. ఫిర్యాదుదారు కథ పోలీసులకు తమ అన్వేషణను కేంద్రీకరించడానికి ఒక నిర్దిష్ట స్థలాన్ని ఇచ్చింది. పాతిపెట్టడం జరిగినట్లు అతను గుర్తుంచుకున్న సాధారణ ప్రాంతాన్ని చూపించడం ద్వారా అతను సిట్కు సహాయం చేస్తున్నాడు. అతని జ్ఞాపకం బోలియార్ దట్టమైన అడవుల్లో ప్రయాణించడానికి పోలీసులు ఉపయోగిస్తున్న మ్యాప్. ఇది ఫిర్యాదుదారు కథ నిజమని రుజువు చేస్తుంది మరియు ఒక కేసును మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలోని ప్రజలు సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్న అనేక ఇతర సారూప్య కేసులను పరిష్కరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ అన్వేషణ చివరకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని సమాధానాలను తెస్తుందా అని మొత్తం సమాజం నిశితంగా గమనిస్తోంది. ఈ అన్వేషణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది కష్టమైన మరియు భావోద్వేగమైన పని. పోలీసులు, ఫిర్యాదుదారు మరియు స్థానిక ప్రజలు అందరూ ఒక పురోగతి కోసం ఆశిస్తున్నారు. గతంలో స్థానిక పోలీసులు ఈ కేసులను సరిగ్గా పరిష్కరించలేకపోయారని చాలా మంది భావించినందున సిట్ను ఏర్పాటు చేశారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి మరియు చాలా తక్కువ సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు సిట్ బాధ్యతలు స్వీకరించడంతో దర్యాప్తు సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా ఉంటుందనే ఆశ మళ్లీ చిగురించింది. చాలా సంవత్సరాల క్రితం బోలియార్ అడవిలో ఏమి జరిగిందని అతను చెప్పాడో ఫిర్యాదుదారు వివరణాత్మక ఖాతాతో ప్రారంభించి బృందం ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా అనుసరిస్తోంది. నిజం, వారు ఆశిస్తున్నారు, ఉపరితలం క్రిందనే పాతి పెట్టబడింది. 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం ఫిర్యాదుదారుడిని బోలియార్ అటవీ ప్రాంతానికి తీసుకువచ్చింది. అతను చెట్ల గుండా, పొదల గుండా నడుస్తూ చాలా కాలం క్రితం జరిగిన ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. చాలా కాలం గడిచిపోవడంతో ఆ ప్రాంతం మారిపోయింది మరియు అతను పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. అతను ఆ బాలికను పూడ్చిపెట్టినట్లు భావించిన 4 వేర్వేరు ప్రదేశాలను చూపించాడు. ఈ ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అతని ప్రత్యక్ష వాంగ్మూలం ఆధారంగా పోలీసులకు లభించిన మొదటి ఖచ్చితమైన ప్రదేశాలు ఇవే. బృందం ఈ 4 ప్రదేశాలను జాగ్రత్తగా గుర్తించింది. సంవత్సరాలుగా దాగి ఉన్న ఆధారాల కోసం తవ్వకం అనే కష్టమైన పనిని ప్రారంభించడానికి సిద్ధమైంది. ప్రదేశాలను గుర్తించిన తర్వాత సిట్ తవ్వకానికి సహాయపడటానికి ఒక పెద్ద ఎర్త్ మూవర్ ను తీసుకువచ్చింది. యంత్రం 4 ప్రదేశాలలో నేల పొరలను జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించింది. అధికారులు మరియు ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి బకెట్ మట్టిని నిశితంగా పరిశీలించారు. మానవ అవశేషాలు లేదా పాత దుస్తుల ఆనవాళ్ల కోసం వెతికారు. ఇది నెమ్మదిగా మరియు ఉత్కంఠభరితమైన ప్రక్రియ. తాము వెతుకుతున్నది ఈ రోజు దొరుకుతుందని అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశించారు. ఒక భయంకరమైన రహస్యం పూడ్చిపెట్టబడిందని అతను నమ్మిన చోట యంత్రం తవ్వుతుండగా ఫిర్యాదుదారుడు పక్కనే నిలబడి చూశాడు. జాగ్రత్తగా వెతికినప్పటికీ ఈ 4 ప్రదేశాలలో బృందం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 4 ప్రదేశాలలో గంటల తరబడి తవ్విన తర్వాత ఫలితం నిరాశపరిచింది. ఎటువంటి అస్థిపంజర అవశేషాలు కనుగొనబడలేదని సిట్ ప్రకటించింది. ఆ ప్రదేశంలో ఏమీ లేదు.
ఇది దర్యాప్తుకు ఒక ఎదురుదెబ్బ, కానీ దీని అర్థం అన్వేషణ ముగిసిందని కాదు. ఆ బాలిక మృతదేహం ఆ నిర్దిష్ట ప్రదేశాలలో లేదని మాత్రమే దీని అర్థం. ఇంతకాలం తర్వాత ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించలేకపోయినప్పటికీ ఆ బాలికను ఎక్కడో ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారని ఫిర్యాదుదారుడు నమ్మకంగా ఉన్నాడు. జ్ఞాపక శక్తి మసకబారుతుందని మరియు మారుతుందని పోలీసులు అర్థం చేసుకున్నారు. మరియు ఒక పెద్ద అటవీ ప్రాంతంలో ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుగొనడం ఎవరికైనా చాలా కష్టమైన పని. ఈ 4 ప్రదేశాలలో ఎటువంటి ఆధారాలు దొరకనప్పటికీ దర్యాప్తు ఆగలేదు. ఇది బృందాన్ని తమ అన్వేషణను కొనసాగించడానికి మరింత దృఢంగా చేసింది. ఇది అనేక పొరలున్న ఒక సంక్లిష్టమైన కేసు అనికి తెలుసు. వారు ఇప్పటికే బంగ్లాగుడ్డే మరియు మరొక ప్రదేశంలో మానవ అవశేషాలను కనుగొన్నారు. ఇది ఈ ప్రాంతంలో దాచిన సమాధులు ఉన్నాయని రుజువు చేస్తుంది. ఆ కనుగొన్న వాటికి సంబంధించిన కేసులు ఇప్పుడు అధికారికంగాకి అప్పగించబడ్డాయి. దీని అర్థం బొలియార్లో ఈరోజు అన్వేషణ విఫలమైనప్పటికీ పెద్ద దర్యాప్తు ఇప్పటికే కనుగొనబడిన ఇతర ముఖ్యమైన ఆధారాలతో ముందుకు సాగుతోంది. బొలియార్లోని తవ్వకం ప్రదేశంలో ఉండగా ఫిర్యాదుదారు తన కథకు ఆశ్చర్యకరమైన కొత్త వివరాలను జోడించాడు. అతను ఇంతకు ముందు తన అధికారిక ప్రకటనలలో ఎప్పుడూ ప్రస్తావించని విషయాన్ని పరిశోధకులకు చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ యువతిని పూడ్చిపెట్టినప్పుడు ఆమె మృతదేహానికి అడవిలోనే పోస్ట్ మార్టం చేశారని అతను ఆరోపించాడు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఆ యువతిని పూడ్చిపెట్టినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు మరియు స్థానిక గ్రామ ప్రభుత్వ సభ్యులు అంటే పంచాయతీ సభ్యులు అక్కడే ఉన్నారని అతను చెప్పాడు. ఈ కొత్త సమాచారం నిజమైతే కథను నాటకీయంగా మారుస్తుంది. ఇది కొంతమంది అధికారులు మొదట్నుంచి మరణం మరియు పూడ్చిపెట్టడం గురించి తెలుసుకుని ఉండవచ్చని సూచిస్తుంది. ఇది సాధ్యమైన కవరప్ గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ కొత్త వాదన ఒక ప్రధాన పరిణామం. పోలీసులు పూడ్చిపెట్టినప్పుడు అక్కడే ఉన్నట్లయితే వారు కేసు నమోదు చేయడంలో లేదా అనుమానాస్పద మరణాన్ని సరిగ్గా దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారని అర్థం. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. సిట్ ఇప్పుడు ఈ కొత్త కథనాన్ని చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి. పోలీసులు లేదా పంచాయతీ సభ్యులు అక్కడ ఉన్నారని ధృవీకరించగల పాత రికార్డులు లేదా ఇతర సాక్షులు ఉన్నారా అని వారు కనుగొనాలి. ఆ అమ్మాయి అవశేషాలను కనుగొనడం ఇప్పుడు మరింత ముఖ్యమైంది. పోస్ట్ మార్టం చేసి ఉంటే ఎముకలపై గుర్తులు ఉండవచ్చు. అవి దానిని రుజువు చేయగలవు. ఇది ఫిర్యాదుదారు యొక్క కొత్త ప్రకటనకు మద్దతు ఇస్తుంది మరియు దర్యాప్తును కొత్త దిశలో నడిపిస్తుంది. మరో ముఖ్యమైన పరిణామంలో ప్రభుత్వంకి మరిన్ని అధికారాలను ఇచ్చింది. ఆగస్టు 6వ తేదీ 2025న ని అధికారికంగా పోలీస్ స్టేషన్ గా ప్రకటించారు. ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఇంతకు ముందు సిట్ అధికారిక నివేదికలను అంటే లను నమోదు చేయడానికి లేదా అరెస్టులు చేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఇది కొన్నిసార్లు పనులను నెమ్మదింపజేసేది. ఇప్పుడు సిట్ ఈ పనులన్నీ స్వయంగా చేయగలదు. లోని సీనియర్ అధికారులకు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఉన్న అధికారాలే ఉంటాయి. అంటే వారు తమ కేసులను మొదట్నుంచి చివరి వరకు పూర్తిగా నియంత్రించగలరు. ఇది దర్యాప్తును మరింత స్వతంత్రంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది. ఈ కొత్త అధికారంకి వారు అందుకున్న ఏ కొత్త సమాచారంపై అయినా త్వరగా చర్య తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు కవరప్ గురించి ఫిర్యాదుదారు యొక్క కొత్త వాదనలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను వారు కనుగొంటే వారు వెంటనే సంబంధిత అధికారులపై కొత్త కేసును నమోదు చేయగలరు. వారు అనుమతి అడగాల్సిన అవసరం లేదు లేదా మరొక పోలీస్ స్టేషన్ చర్య తీసుకోవడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. అధికారం ఉన్న వ్యక్తులపై ఆరోపణలు ఉన్న ఇలాంటి కేసులో ఈ స్వాతంత్ర్యం చాలా కీలకం. ఇది దర్యాప్తు ఎటువంటి బయటి జోక్యం లేకుండా కొనసాగేలా చూస్తుంది. ఇది ఎక్కడికి దారితీసినా సత్యాన్ని వెలికితీస్తారనే నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తుంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. బొలియార్లోని 4 చోట్ల వెతికినా ఎలాంటి అవశేషాలు బయటపడకపోయినా సిట్ మాత్రం వదులుకోవడం లేదు. వారి తక్షణ ప్రణాళికేమిటంటే వెతుకులాటను కొనసాగించడం. ఫిర్యాదుదారుడు సమాధి స్థలం దగ్గర్లోనే ఉందని నమ్ముతున్నాడు కాబట్టి బృందం అదే అటవీ ప్రాంతంలో ఇతర సంభావ్య ప్రదేశాలను పరిశీలిస్తుంది. ఆగస్టు 9, 2025 శనివారం నాడు తవ్వకాలు తిరిగి ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. బృందం కొత్త ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. వాటిలో ఒకటి ఈ రహస్యాన్ని విప్పుతుందని ఆశిస్తోంది. సిట్ పట్టుదల
ఎంత కష్టమైనా నిజం తెలుసుకోవాలనే వారి నిబద్ధతను చూపిస్తుంది. వారి అన్వేషణను మరింత ప్రభావవంతంగా చేయడానికి సిట్ అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని యోచిస్తోంది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ లేదా జిపిఆర్ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించడాన్ని వారు పరిశీలిస్తున్నారు. ఈ యంత్రం తవ్వకుండానే భూమిని స్కాన్ చేసి లోపలేమి పాతి పెట్టబడిందో ఒక చిత్రాన్ని సృష్టించగలదు. ఇది నేలలోని అవాంతరాలను లేదా అస్థిపంజరం అవశేషాలు కాగల వస్తువులను గుర్తించడంలో సహాయపడుతుంది. ధర్మస్థల వెంట్ డ్యాం దగ్గరున్న సైట్ నంబర్ 13 వద్ద జిపిఆర్ ఉపయోగించాలని బరుదం యోచిస్తోంది. ఈ సైట్ ఇంకా తవ్వబడలేదు మరియు జిపిఆర్ వంటి సాంకేతికతను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేస్తుంది మరియు వారి తవ్వకాల ప్రయత్నాలను అత్యంత ఆశాజనకమైన ప్రదేశాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అమ్మాయి అవశేషాలను కనుగొనడం దర్యాప్తుదారులకు అత్యంత ప్రాధాన్యత. ఆమె శరీరాన్ని కనుగొనగలిగితే ఫోరెన్సిక్ నిపుణులు ఆమె గుర్తింపును, ఆమె ఎలా చనిపోయిందో మరియు ఎంతకాలం పాతిపెట్టబడిందో తెలుసుకోవడానికి పరీక్షలు చేయగలరు. ఈ భౌతిక సాక్ష్యం కోర్టులో చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది ఫిర్యాదుదారుడి కథను ధృవీకరిస్తుంది మరియు అతని మాటలను పటిష్టమైన రుజువుగా మారుస్తుంది. ఇది సిట్కు బలమైన కేసును నిర్మించడానికి మరియు ఆమె మరణానికి బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయడానికి అనుమతిస్తుంది. అవశేషాల ఆవిష్కరణ ఒక పెద్ద పురోగతి అవుతుంది. ఈ ఒక్క కేసుకే కాదు, ధర్మస్థల ప్రాంతంలో పరిష్కారం కాని అనేక మరణాల దర్యాప్తు మొత్తానికి. సిట్ తన దర్యాప్తు తదుపరి కొత్త సాక్షులు కూడా ముందుకు వచ్చారు. ఇతర సంభావ్య సమాధి స్థలాలను గుర్తించడంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇది సిట్కు మరిన్ని ఆధారాలనిస్తుంది. బృందం సైట్లలో భద్రతను నిర్ధారించడం మరియు ఆన్లైన్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం గురించి ఫిర్యాదులను పరిశీలించడం వంటి ఇతర సవాళ్లను కూడా ఎదుర్కోవాలి. ముందున్న మార్గం సంక్లిష్టమైనది, కానీ కొత్త అధికారాలు, కొత్త సాంకేతికత మరియు ఒక నిశ్చయమైన బృందంతో ధర్మస్థల యొక్క దీర్ఘకాలంగా దాగి ఉన్న రహస్యాలు చివరకు వెలుగులోకి వస్తాయని నిజమైన అవకాశం ఉంది. అన్వేషణ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇది నా మొదటి లాంగ్ వీడియో. స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చకపోతే కామెంట్స్ లో స్పష్టంగా చెప్పండి, నేను మెరుగుపడతాను. మీరు ఒక్క లైక్ వేస్తే నాకు ఎంతో ధైర్యం వస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.